ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ అండ్ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీ. అండ్ ఇదైతే చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఎంతో బాగుంది. ఈ సమ్మర్లో ఇది తింటూ ఎంజాయ్ చేయండి. మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ నేను ఇందులో అయితే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ వాడాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది వెనిలా ఎసెన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 63 రూపీస్. అండ్ ఇది మీకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. అండ్ ఇది కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 106 రూపీస్. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ప్లాస్టిక్ బౌల్ని, అందులో అమూల్ ఫ్రెష్ క్రీమ్ది ఒక ఫుల్ బాటిల్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఇది మనకు వచ్చేసి కొంచెం కూల్గా ఉండి మరీ గట్టిగా కాకుండా రూమ్ టెంపరేచర్లోనే ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. అండ్ ఐస్ క్యూబ్స్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న బౌల్ని ప్లేస్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ మీద. అండ్ ఇప్పుడు మనం బ్లెండర్తో హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి ఆ క్రీమ్ని. అండ్ సో అది హీట్ ఎక్కకుండా కూల్గా ఉంటుంది. సో ఐస్ క్యూబ్స్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అండ్ మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ని. అండ్ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. జార్ అయితే మీరు ఏ కంపెనీ అయినా ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు. నేనైతే అమూల్ది తీసుకున్నాను. అండ్ మనమైతే దీన్ని ఒక 5 to 10 minutes దాకా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, మెల్లమెల్లగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది మనకి. అంటే కొంచెం థిక్ అవుతుంది, ఇంతకుముందు లూజ్గా ఉన్నట్టు కాకుండా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బ్లెండర్ను ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్ని తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్లో నేను 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes దాకా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ జార్లో బ్లెండ్ చేసుకునే వాళ్ళైతే ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. అండ్ 2 minutes కంటిన్యూస్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో నేను 1 tablespoon వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes దాకా బ్లెండ్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ మొత్తం దాంట్లో కలిసేలాగా. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకోండి 2 minutes తర్వాత. అండ్ బౌల్కి సైడ్స్కి ఉన్న క్రీమ్ మొత్తం తీసుకోవాలి. ఇలా స్పాచులాతో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ చూసారు కదా, కొంచెం థిక్గా ఉంటుంది అండ్ క్రీమీగా కూడా ఉంటుంది. సో స్పాచులాతో సైడ్స్కి ఉన్న క్రీమ్ మొత్తం తీసేసుకోవాలి. అండ్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 8 కంటైనర్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఐస్ క్రీమ్ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. అండ్ మీ దగ్గర 8 కంటైనర్స్ లేకపోతే ప్లాస్టిక్ బౌల్ కానీ స్టీల్ బౌల్ కానీ తీసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ స్టీల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకుంటే పైన మూత అనేది డైరెక్ట్గా ప్లేస్ చేయకూడదండి. సిల్వర్ ఫాయిల్ కానీ లేకపోతే ఎలాంటి ప్లాస్టిక్ షీట్ అని ఉంటుంది కదా, అది పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇలా 8 కంటైనర్స్కి అయితే డైరెక్ట్ క్యాప్ అనేది పెట్టేసుకోవచ్చు. సో ఐస్ లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా పెట్టుకుంటే.
అండ్ ఇప్పుడు మనం క్యాప్ పెట్టుకొని దీన్ని ఒక 12 అవర్స్ దాకా హై టెంపరేచర్ ఉన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ 12 అవర్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను ఐస్ క్రీమ్. అండ్ చూసారు కదా ఐస్ క్రీమ్ అనేది బాగా సెట్ అయింది అండ్ క్రీమీగా ఎలా కనిపిస్తుందో బయటకి. అండ్ ఇప్పుడు మనం దీన్ని తీసేటప్పుడు ఒక 10 మినిట్స్ దాకా సైడ్కి పెట్టుకున్న తర్వాతనే తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక ప్లేట్లో జెమ్స్తో డెకరేషన్ చేసి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం ఐస్ క్రీమ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా నేను గుంటగరిట తీసుకున్నాను, నా దగ్గర స్కూప్ లేదు, సో దాన్ని వాటర్లో డిప్ చేసి తీసుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత క్రీమీగా భలే కనిపిస్తుంది కదా ఐస్ క్రీమ్. సో ఈజీగానే వచ్చేస్తుంది, టెక్స్చర్ అనేది చాలా బాగుంది. సో ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి ఐస్ క్రీమ్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 3 ఇంగ్రీడియంట్స్ వాడాను కదా. సో చూసారు కదా ఫైనల్గా వెనిలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దానిపైన చెర్రీస్ టాపింగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ మీరు కావాలనుకుంటే చాక్లెట్ చిప్స్ లేకపోతే చాక్లెట్ సిరప్ అండ్ స్ట్రాబెర్రీ సిరప్ ఇలా సిరప్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అండ్ వాటిని అయితే చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని ఐస్ క్రీమ్ మీద వేసుకుంటున్నాను. అండ్ మీరు కావాలనుకుంటే దీంట్లో గులాబ్ జామున్ కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది కాంబినేషన్. సో ఫైనల్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ సమ్మర్లో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.